ఏటేటే ఒక పక్క మగోడును మరో పక్క ఆడదిన మా బలే తమాత్గా ఉంది గురువా. రాజు రాణి వేషం స్వామి, వట్టి అజ్ఞానమూర్తులు. అవునవును, వట్టి అధర్మదాతలు. అవునవును. ఏమిటా బిరుదులు మాకు? అజ్ఞానమూర్తులు అధర్మదాతలునా? తప్పు తప్పు మహాప్రభో. అజ్ఞానమూర్తులు అధర్మదాతలను సంబోధించినారు. ఆ ముందుండుట వలన అజ్ఞానం అధర్మం అని తమకు వినిపించింది అంతే. శాషయ్య, ఏదో కాస్త ధర్మేసి పంపించవయ్యా. సరే, పెళ్లి కొడుకు మీరును జేబులు కాడి నాకు రేటు బాగుంది. కాస్తకు కొత్తకు కక్కుర్తి పడే రకం కాదు అబ్బయ్యా. మరి వేషాలు వేసి పట్టుకుపోతాం. ఏమిటి మా సొత్త? సొద్ద అమామేకుడు గురువాడ బాస్ అంతే పగటాసుకాళ్ళు. బాగా సెలవిచ్చారు బాబయ్య. ఈ రాత్రికే వివాహమని విన్నాం, తెల్లవారుజామున కళ్యాణమని తెలిసింది. పెద్దలందరినీ ఆనంద కల్యాణ తరంగిణిలో తేల్చడానికి ఒక చిన్న ఛాన్స్ ఇప్పించండి బాబయ్య. పగటాసుకాళ్లే కాదు గురువా, నైట్ ప్రోగ్రాంలు కూడా ఇస్తారంట. అవును బాబయ్య. మా ప్రత్యక్ష రుక్మిణి కళ్యాణం డ్రామాలని సినిమాలని దెబ్బకొట్టింది. ఒక్క ఛాన్స్ ఇస్తే రాత్రికొచ్చి ఆ డామా నాటకం ఆడెళ్తాం బాబయ్య. ఏమిటి ప్రత్యక్ష రుక్మిణి కళ్యాణమా? ఎన్ని నాటకాలు చూశాను, ఈ పేరు ఎక్కడ వినలేదే. అవునవును, మీరు వినలేదు కనలేదు. వింటే కంటే మళ్ళీ మీ జన్మలో మరచిపోలేరు. గురువా, రాత్రి 3 గంటలకు కదా కళ్యాణం. మరి రాత్రికి నాటకం కట్టించేద్దాం ఏంటి మన్సూబ్ గారు? ఏం భూషయ్య గారు? ఆదో చేస్తాం వద్దండి మున్సబ్ గారు. అదేంటి బాబయ్య, ముందు పైసా కూడా ఇవ్వక్కర్లేదు దొరలు. మీకు నచ్చి మీరు మెచ్చితేనే ఇచ్చింది పుచ్చుకుంటాం, లేకపోతే ఊరుకుంటాం. సరే అయితే ఇకనేం గురువా. సరే అలా కానీ మళ్ళీ రాత్రికి వస్తాం బాబయ్య. అదేట అలా ముందుకు వెళ్ళిపోతారంటే వెళ్ళింది నువ్వు నన్ను అంటున్నా. దండాలు బాబయ్య, దండాలు. మన సంగతి వాళ్ళకి ఎరుకునేది గురువా. ఎంత నచ్చినట్టు ఆట కట్టినా నచ్చని ఏదని ఎగెత్తి సరే. ఎవడవే శాస్త్రయ్య, నువ్వు నలుసున్నాడువే. మరి ఇచ్చేయండి. సురగరుడ ఖజర కిన్నెరులైన భీకరాసురులైన నరపాల వరులైన ఎదురైన కొదమ సింగము రీతి కుప్పించి దూకి చేత నిడుకొని పోదు నా పైడి బొమ్మను ఎత్తుకొని పోదు నా ముద్దు గుమ్మను ఎత్తుకొని పోదు వెళ్ళిపోతుంది. ఎక్కడ కనపడటం లేదా? అదేంటి లైట్లు అరిపోయి వెళ్ళిపోయాయి. ఆగమాయా నువ్వు. ఆ నాటకం ఏంటి? వాళ్ళంతా చూస్తారే, వెళ్ళి తీసుకురండి. శాంతి ఎక్కడున్నా సరే వెతికి పట్టుకురండి. అది కాదు గురువా, శాంతికి నాటకం అన్నవాడికి సంబంధమే. ఆగమాయా నువ్వు. ఎవరు మీరు? ఎందుకు సాహసం చేశారు? నా జీవితాన్ని ఎందుకు ఇలా సర్వనాశనం చేసి తలపెట్టారు? నన్ను శాశ్వత శాంతిని పొందనివ్వండి. ఏమిటది విషమా? అవును, నిజానికి నేను ప్రేమించిన భర్త వేరే ఉన్నారు. ఏ నాటికైనా వారే నా దైవం. నా బరువు తొలగించుకోవడానికి, వారి పరువు కాపాడడానికి నన్ను తప్పక పెళ్లి చేసుకోమన్నారు. వారి మాట కాదనలేక ఎవరిన్నన్నా లెక్క చేయకుండా నా మనసు చంపుకొని భూషయ్యను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను. ఎందుకో తెలుసా? అర్ధాంగిగా జీవితమంతా ఆరని చిచ్చుతో దహించుకోవడానికి కాదు, ఆ పెళ్లి పీటల మీదే నా తనువు చాలించాలని, నా బాధలు అంతం చేసుకోవాలని. నా పవిత్ర సంకల్పాన్ని పాడు చేశారు.
చచ్చి బ్రతుకుతున్న నన్ను బ్రతికించి చంపారు. నన్ను కాపాడడానికి ప్రయత్నించకండి, నన్ను చావనివ్వండి. మీరా? అవును మరదలా, నిజం నిరూపించడానికి కోసం రాంబాబు మనసు మార్చి ఈ ఏషాలని కట్టించింది నేనే. ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో టపా మోసేవాడిని నేనేగా, ఇంకా తీలేదు. బాబా, నీ మేలు జన్మ జన్మలకే మర్చిపోలేదు. అబ్బా, ఆ వేషంలో మీరెంత మారిపోయారండి. ఆనాడు మాత్రం రుక్మిణి కోసం అవస్థలు తప్పలేదుగా ఆ కృష్ణుడికి. బాబు, రాంబాబు, ఏమిటి, ఏం జరిగింది? ఇంకేముంది బాబు, మీ ఆస్తి అంతా రేపు వేలం వేయించడానికి తెగించాడు ఆ భూషయ్య. మరేం పర్వాలేదు రాంబాబు, ఇంకో ప్లాన్ వేద్దాం రండి. రండి. అవునవును. స్వామి, స్వామి, ఏ స్వామి స్వామి? అదే కోయల స్వామి కదరా, పొరుక అయిందా? వీడు స్వామి రా, వీడు స్వామి. ఈయన చీకటి పడితే చాలు కోపం పుట్టి తీసుకుంటాడు, సోడా కూడా పగలడానికి. అండవా అండవా అయ్యారు బేరం తీసుకొచ్చాను, మంచి బేరం. వణకం స్వామి, వణకం వణకం. ఎవరు? ఈయన పోలవరం పోల్ సెట్ గారిని మద్రాసులో మంచి వర్తకులు. మా స్వామి, ఆంధ్రవాడి ఆస్తి మేముదా ఇక్కడ బేరం చేస్తాము. శెట్టి గారు మనం తెలుగు వాళ్ళు. మనందా తెలుగువాడు, నేను కాదంటే నా స్వామి. మా చిలుకలూరు పెట్ట దగ్గర పోతులూరు ఇంకా మా పెద్దవాళ్ళు సంపాదించిన వీడు అక్కడే ఉంది స్వామి. అమ్మలేదు. మా మనవడిదా బంగారం వ్యాపారం చేస్తాడు, మా కొడుకుదా బట్టల వ్యాపారం చేస్తాడు, నేనుదా వడ్డీ వ్యాపారం చేస్తాను. పెద్ద పెద్దవాడు మా కొడుకు అంగట్లో బట్ట ఎత్తుదురు స్వామి. మనకి ఓపిక తగ్గిపోయింది స్వామి, ఎందుకని పై పై మనం చూస్తాము. సరే, ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు? ఎట్లా అడుగుతూ కమిషన్ పుట్టుకుంటూ పొరుక చెప్పలేదురా? సరేలేండి, మీరే మాట్లాడుకోండి, కావాలంటే కమిషన్ సగం ఇచ్చేస్తాం. చీకట్లో నువ్వు కూడా మోసం చేస్తా స్వామి. ఇక్కడేదో తెలుగువాడు జమీందారుదా ఉన్నాడట, వాడి ఆస్తిదా వేలం వేస్తున్నాను ఇంటిమి. అవును, రేపొద్దున వేలంలో పడుకోండి. పాట రేపొద్దున స్వామి, ఇది చీకట్లో బేరం స్వామి. అండవా అండవా అండవా, ఫెసిలిటీస్ చాలా ఉన్నాయి స్వామి. అరేంజ్మెంట్స్ ఎన్నో చేస్తాము. నలుపు తెలుపు చేస్తాము, తెలుపు నలుపు చేస్తాము. చీకటి వ్యాపారంలో చెయ్యి నలిగిన మడిసి స్వామి నేను. పెద్ద పెద్ద వాళ్ళంతా మాతో చేతులు కలిపితే పెద్దవాళ్ళు అయినారు స్వామి. ఈ జమీందారు వాడి ఆస్తి విషయంలో మనం ఒక అండర్స్టాండింగ్ దా వస్తే స్వామి మంచి మేలు అవును. ఏది స్వామి, మీ దగ్గర ఏదో డాక్యుమెంట్స్ ఉన్నాయంట కదా స్వామి? అంటే డాక్యుమెంట్స్? అవునా స్వామి. డాక్యుమెంట్స్ నీకు కాదు కదా, దేవుడు ఇచ్చినా చూపించరు. నాకు కావాల్సిందే డబ్బు కాదు. జమీందారు కుటుంబం నలుగురులోనూ నవ్వుల పాలు కావాలి. వాళ్ళని సర్వనాశనం అండవా. ఏమి స్వామి అంత కోపంతో కోంతిలాగా మూతి ముడుచుకుంటేవే? అంత మంచి వాళ్ళ మీద చెడ్డ వేసిన పనికిరాదు స్వామి, దేవుడు దెబ్బ కొడుతుడు. రెడ్డి గారు, కావాలంటే రేపు పాటకెళ్ళి. ఏమి స్వామి రేపంటివి? పాటకు విడిచిపెడుతుమా? వచ్చిన పని అయిందిగా. సరే అండవా. రే పొరుక, ఏమిరా ఇది కమిషన్ పుచ్చుకుని ఇలాంటి వ్యాపారానికి తెస్తివి? ఎలిగా కావాల్సిన వాళ్ళు రేపు పాటలో పాడుకుంటారు. ఈ టైంకి ఇక్కడ ఏం తీసుకోమన్నారా నేను? ఏం స్వామి మూంతి కోంతిలాగా పెట్టుకున్నాడు రా స్వామి. వచ్చిన పని అయిందా? అయిందిగా మరి, అందుకే ఎక్కించాను మంచి మందులో ఉన్నప్పుడు మరి. ఇంకా దిగకపోదా? నానా దుకాణం నందిగొల్ల శాస్త్రి గారి పాట 1,50,000. మున్సబు గారు, ఒక గానొక్క బిడ్డ, ఈ ఆస్తి అంతా దాన్ని కట్నంగా ఇచ్చేయాలనుకుంటున్నాను. ఎవరు పాడకుండా చూడండి బాబు. 2 లక్షలు. అమ్మా గురువా, మున్సబు గారి పాట 2 లక్షలు. మున్సబు గారు, ఏటి నాకు ఈ అన్యాయం? ఇంకో 25,000 ఇచ్చుకుంటాను. నా జోలికి రాకండి బాబు గారు. బాబు గారు సరేలే పోయా. అలా అనండి బాబు. 2,25,000 శాస్త్రి గారి పాట. శాస్త్రి గారి పాట 2,25,000. 2,25,000. $2,50,000.
శ్రీ 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 శ్రీవారి పాట 2,50,000. 2,75,000. 3 లక్షలు. 3,25,000. 4 లక్షలు. 4,25,000. బాబు అయితే 5 లక్షలు. 5,25,000. 6. 6,25,000. 7 లక్షలు. 7,25,000. 8 లక్షలు. 8,25,000.